5 మంది కలిసి ఆ పిల్ల జీవితాన్ని అధ్వాన్నంగా నాశనం చేశారు. అందుకని ఆ రోజీ ఆ 5 మందిలో 4 అతి దారుణంగా హత్య చేసింది. జరగడానికి జరిపించడానికి మ్యాటర్ మన దగ్గర లేదు కదా. మనల్ని దాటి ఆ ఇందుమతి కాంపౌండ్ లోకి వెళ్ళిపోయింది. మా అమ్మ తప్పు చేయదండి. కల్లో కూడా కావాలని ఏ వ్యక్తికి హాని చేయదు. మీ అమ్మ తప్పు చేయదు, నేనే తప్పు చేశాను. మీ అందమైన పెదాలతో ఒక ముద్దు పెట్టండి. పాపం పరారైపోతుంది, తప్పు తప్పిపోతుంది. ఏమంటారు? ఏమంటారు? ఇదిగో ఒట్టేసి మాటిచ్చారు. తప్పారంటే కొట్టిన దానికంటే దీనికే ఎక్కువ ఫీల్ అవుతాను నేను. ఇదే పెద్ద పాపం అవుతుంది మీకు చెప్తున్నా. శాలిని, మాట తప్పకూడదు. ఏంటండి ఇలా ఇరికించారు? కానివ్వండి కానివ్వండి, ఈసారికి ఇలా కానివ్వండి. సరేనండి, ఒకసారి మీ ఫోన్ ఇటు ఇవ్వండి. దేనికి? తొలి ముద్దుని క్యాప్చర్ చేస్తారా? బాబోయ్, అనుకోలేదు కదండి నా మీద ఇంత ప్రేమ ఉందా మీకు. కానివ్వండి కానివ్వండి. అటు తిరగండి. ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. అదేంటండి ఉత్త ఫోటో తీశారు? ముద్దేదండి. పెడుతున్నా. పద 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 పదమని పెదవులిలా పరిగెడితే పరి 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 విధముల మది వలదని వారిస్తే పెరుగుతోందే మది కాయాసం, పెదవడుగుతోందే చలి సావాసం. పాపం బాగా చూసి 2 పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టి పోయి వస్తే నో, ఇది చీటింగ్. అబ్బా, మీరు ఇరికించిన దానికంటేనా? క్యాచ్. శాలిని, నిన్ను. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. హాయ్, హలో, నమస్తే, వణకం, ఆదాబ్ ఆంటీ.
ఏయ్, ఎవడ్రా నువ్వు? హ, ఎవరికి కాల్ చేసావో తెలుసా? హ. తెలుసు తెలుసు తెలుసు. శ్రీ 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 ఇందుమతి గారు, నా గురించి మీకు తెలియదు కానీ మీ గురించి నాకు చాలా 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 బాగా తెలుసు. ఇంకా బాగా చెప్పాలంటే మీకు తెలిసినవి నాకు తెలుసు, మీకు తెలియనివి కూడా నాకు బాగా తెలుసు. అమ్మా, రేయ్, ఎవరు నువ్వు? బ్యాడ్ 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 బాయ్. అంటే నా నామధేయం ఆంటీ, నా పేరు, మై స్వీట్ అండ్ హాట్ నేమ్. భయపడకండి, ఈ బ్యాడ్ బాయ్ మీకు బ్యాడ్ చేయడానికి కాల్ చేయలేదు. మీకు జరిగిన బ్యాడ్ గురించి డిస్కస్ చేయడానికి మీకు కాల్ చేశాడు. పాపం, నిన్నటిదాకా మీ ఇంటికి దీపం పెట్టే కోడలు వస్తుందని ఆశపడ్డారు కదూ. ఇప్పుడు కొంపకి కరువు పెట్టే కోడలు వస్తుందని డీలా పడ్డారా? అయ్యయ్యో, రేయ్, నీకెలా తెలుసురా? పాపం, మీ పరిస్థితి తలుచుకుంటుంటే నాకు ఎక్కడో ఇబ్బంది అవుతోంది. ఒక పక్క కన్న కొడుకు ప్రేమించాడని వెనక ముందు చూసుకోకుండా టకమని పెళ్లి కోపేసుకున్నారు. ఇప్పుడేమో కాబోయే కోడలు వెనక దాగిన దారుణమైన ఫ్లాష్ బ్యాక్ తెలిసి ఏమీ అర్థం కాక గిచ్చుకుంటున్నారు. ఆంటీ, మీ కొడుకు గురించి ఆలోచించడం పక్కన పెడితేనే మీరు మీ ఫ్యామిలీ ఒడ్డున పడతారు. లేదంటే అందరూ కలిసి బోర్లా పడతారు. ఎందుకంటే మీరు ఆలోచించి చించి రేయ్, అదే 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 చిరిగేదాకా చించి కొడుకు కోసం పెద్ద మనసు చేసుకుని శీలం పోయిన దాన్ని కోడలుగా తెచ్చుకోవడానికి ఒప్పుకుంటే దాని ఫ్యామిలీ, అదే ఆ రోజీ దాని కూతురు నీకేం మంగళహారతులు పట్టరు సరికదా. నీ కొడుకుని మధ్యలో పెట్టుకుని అటు తల్లి ఇటు పిల్ల మీ వాణ్ణి ఫుట్బాల్ ఆట ఆడుకుంటారంటీ. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? అయ్యో, ఓ నిజమా ఆంటీ? అయినా మీరు దాన్ని కోడలుగా తెచ్చుకుంటే వాళ్ళు మీ కొడుకుని దేవుడిలా చూసి భక్తితో కొలిచి రోజు దండం పెట్టుకోవాలి కానీ ఫుట్బాల్ ఎందుకు ఆడుకుంటారని మీకు డౌట్ రావాలి కదా. రాలేదేంటి? వచ్చిందా? అయినా వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవాంటి. మీరు ఎంత గుడ్డు చేసినా గాడిద గుడ్డులే అనుకునే రకమాంటి వాళ్ళు. ఆల్రెడీ తల్లి కూతుళ్ళు కలిసి హర్ష గారిని ఇంటికి పిలిపించి పళ్ళు పళ్ళు రాలేలా చెంప పగలగొట్టారు. ఏంటి ఏంటి వాగుతున్నావు? అయ్యో, పచ్చి నిజమాంటి. మీ వాణ్ణి పిచ్చి కుక్కను తిట్టినట్టు తిట్టి కొట్టి గెట్ అవుట్ అని అన్నా కూడా మీ వాడు దాన్ని గేటు దగ్గరే వదిలేసి మీ దగ్గర దాచేశాడు. అదే నేను నమ్మను. నమ్మరా? మీకు నమ్మకం కలగట్లేదా? కావాలంటే ఆ సినిమాని మీ వాట్సాప్ కి పంపిస్తాను. నేనే చూడండి, హర్ష గాడి భాగవతం. హలో, ఎవరమ్మా ఫోన్లో? ఎందుకంత కోప్పడుతున్నావు? ఏంటమ్మా ఇదంతా? శాలిని అన్నయ్యని కొట్టడం ఏంటి?
ఏంటమ్మా ఎందుకలా అరిచావు? ఏంటా పెళ్లి ఖాయం కాగానే ఆ పిల్ల ధ్యాసలో పడి ఇంట్లో వాళ్ళని మర్చిపోయి తిరుగుతున్నావు అనుకున్నాను కానీ ఒంట్లో ఉన్న చీము నెత్తుర్లని సిగ్గు శరాలను కూడా వదిలేసి తిరుగుతున్నావు అనుకోలేదురా నేను. అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది? శాలిని విషయం తెలిసిపోయిందా? ఏమైందమ్మా? ఇంత జరిగితే నాకెందుకురా చెప్పలేదు? చెప్పడానికి ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? ఆ రోజు నిన్ను తనింటికి పిలిపించి నోటుకొచ్చినట్టు తిట్టింది. నువ్వు చేసుకోబోయే పిల్ల నీ పళ్ళు రాలగొట్టింది. అమ్మ ఈ విషయం గురించి ఆపిందా? అయినా ఈవిడికెలా తెలిసింది? మాట్లాడవేంట్రా? నాకెందుకు చెప్పలేదు? అమ్మా అది జస్ట్ చిన్న విషయం, దాన్ని నీకెందుకు చెప్పడం అని. ఏమన్నా చిన్న విషయమా? చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? ఇది తెలిసి నాకు రక్తం మరిగిపోతుంది. ఎవరికైనా తెలిస్తే ఏంటి పరువు పోతుంది. రే నీకు ఇది చిన్న విషయంలా కనిపిస్తుంది. లేదు వాళ్ళు వదిలిపెట్టను, వాళ్ళతోనే తెచ్చుకుంటాను. అమ్మా 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 ఆగమ్మా. అమ్మా ఎక్కడికి వెళ్తా? అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మా ఆగమ్మా. అమ్మా అమ్మా ఆగమ్మా. అమ్మా ఒక్క నిమిషం నా మాట వినమ్మా ప్లీజ్ అమ్మా. లేదు అమ్మా వద్దమ్మా. అమ్మా నా మాట విను. వదిలిపెట్టను. అమ్మా వెళ్ళొద్దమ్మా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా రే నువ్వు రారా. హలో మేడం, చెప్పరా. కొంప లోపల ఏం జరిగిందో తెలియదు గాని ఇదేదో కొంపలంటుకునే మ్యాటర్లానే ఉందండి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునండి, ఆ ఇందుమంది కోపంగా కారేసుకుని సర్రుమంటూ వెళ్ళిందండి. ఆ? వెనకాల వాళ్ళ అబ్బాయిలు ఇంకో కారులో ఫాలోయింగ్ అండి. మేడం మీరు వాళ్ళని ఫాలో అయ్యారనుకోండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సరే నేను శ్రీనివాస్ని పికప్ చేసుకుని నీ దగ్గరకు వచ్చేస్తాను. సరే మేడం. ఓకే. ఏంటి రోజీ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నట్టున్నావు? పెళ్లి పనుల్లో బాగా బిజీ అయ్యావా? మరి మహాలక్ష్మిని మర్చిపోయావా ఏంటి? తనని మిస్ అవ్వట్లేదా? లేక తను మిస్ అయినా కూడా పర్వాలేదా ఏంటి? రే ఆ, ఆ, ఆ. మర్చిపోవులే, నువ్వెలా మర్చిపోతావు? మర్చిపోవు, నేను కూడా అంతే. చెప్పిన మాటని అస్సలు మర్చిపోను. అచ్చంగా నీలాగే. నువ్వు నన్ను ట్రేస్ చేయాలని చూసినందుకు గాను నీకు తగిన శిక్ష వేస్తానన్నాను కదా. వేసేసా వేసేసా రే వేసేసా. ఏం చేసావురా? మహాలక్ష్మిని ఏం చేసావు? కూల్ 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 రోజీ కూల్. ఎప్పుడు అటు నుంచి నరుకొస్తానా చెప్పు. ఇప్పుడు ఇంకో వైపు నుంచి నరుక్కొస్తున్నా. నీ వియ్యప్రాలు లేదు? అదే శ్రీ 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 ఇందుమతి. నీతో వియ్యాన్ని పక్కన పెట్టి కయ్యానికి కాలు దువ్వడానికి
రంకెలేస్తూ వస్తుంది. పెళ్లి పాడైందని ఏడవడానికి నువ్వు నీ కూతురు రెడీగా ఉండండి. ఏం చేసావురా? ఏం చెప్పావురా వాళ్ళకి? అయ్యో, లేందేం చెప్పలేదు రోజీ, ఉన్నదే. నువ్వా హర్షగాన్ని తిట్టింది, నీ కూతురు వాడి చెంప పగలగొట్టింది. ఫ్యాక్ట్స్ అన్ని చెప్పేశా. ఇక నీ శాలిని పెళ్లికి అర్థాంతరంగా మధ్యలోనే శుభం కార్డ్ పలకాల్సిందే రోజీ. రే, శాలిని ఏ పాపం చేసిందిరా? తన పెళ్లి మీద నిప్పులు పోయాలని చూస్తున్నావేంట్రా? ఎందుకురా తన్ని మానసికంగా హింసిస్తున్నావు? అందరినీ హింసిస్తాను రోజీ, కాకపోతే ముందు నీ వాళ్ళ మీద, ఆఖరికి నీ మీద. నాకు పాపం పుణ్యం తెలీదు రోజీ, పాపిష్టు పని మాత్రమే తెలుసు. నాతో మాట్లాడి నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇందుమతి నీ ఇంటి దగ్గరకు ఆల్రెడీ వచ్చేసుంటుంది. ఏడవడానికి కాస్త గ్యాప్ లేకుంటే ఎలా చెప్పు? వెళ్ళు 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 వెళ్ళు, బయటికెళ్ళి ఏడవడానికి ఇంకోసారి బాగా రెడీ అవ్వు. వెళ్ళు. బాయ్ రోజీ. ఏమైందమ్మా? వాడి పెళ్లి నాపడానికి నేరుగా హర్ష వాళ్ళని టార్గెట్ చేశాడురా. హర్షని కొట్టిన విషయాన్ని కొండంత చేసి ఆ ఇందుమతిని రెచ్చగొట్టి మన ఇంటి మీద కూసుకొల్పాడురా. అయ్యో, ఇప్పుడు ఇందుమతి గారు వస్తే ఏం చేయాలి? ఆవిడ అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలమ్మా? ఏమో, అమ్మా 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 ప్లీజ్ అమ్మా అమ్మా నా మాట వినమ్మా, ఇదొక్కసారి నా మాట విను. ఈ విషయం గురించి వదిలేమ్మా. వదల్లో. నా కొడుకు ఇంత అవమానం చేసిన వాళ్ళని ఊరికి వదిలేస్తాను అనుకున్నావా? తక్కువ. అమ్మా 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 అమ్మా. మొత్తానికి ఆ ఇందుమతి కోపంతో ఊగిపోతూ ఈ కొంపకొచ్చిందన్నమాట. ఇందుమతి చిర్రుబురుమని చిచ్చుబుడ్డిలా ఈ కొంపలోకి వెళ్ళిందంటే పెళ్లి పేటాకులైనట్టే, ఆ రోజీ పరువు పంక్చర్ అయినట్టే, మన శత్రువుకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఎస్. కానీ ఇందుమతికి ఉన్నట్టుండి ఎందుకింత కోపం వచ్చింది? ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎందుకింత కోపంగా రావాల్సి వచ్చింది? ఎందుకొస్తే మనకేంటి, వచ్చిందిగా, అది చాలు. ఈ దెబ్బతో రోజీ కుటుంబం జరుపుకునే శుభకార్యం అశుభకార్యం అవుతుంది. వాళ్ళ మొహాల్లో నవ్వు పోయి ఏడుపు ప్రత్యక్షం అవుతుంది. అన్నింటికంటే ఆ ఇందుమతి రోజీకి కాబోయే వియ్యంకురాలి పోస్టు నుండి దిగిపోయి కొత్త శత్రువుగా మారుతుంది. ఆ శత్రువుతో మనం ఇదివరకు అనుకున్నట్టు మిత్రుత్వం పెంచుకుని ఆ బ్యాడ్ బాయ్ని కూడా కలుపుకుంటే నా సామిరంగా రోజీకి మనం పట్ట పగలే చుక్కలు చూపించేయొచ్చు. చూద్దాం, వెళ్ళింది కదా, బయటికి ఎలా వస్తుందో చూస్తే మనకి సినిమా పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. చూద్దాం. లెట్స్ సీ. అసలు వాణ్ణి కొట్టడం అనేది నా కళ్ళు కూడా ఊహించలేదు నేను. అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని అసలు అన్ని మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చింది?
వాడి మీద చేయి చేసుకోవడానికి మీ కూతురికి చెయ్యాలి వచ్చిందండి